హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్. ఈరోజు 10 ముఖ్యమైన అంశాలు. 1. భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న రాష్ట్రం ఏది? ఏ. గోవా, బి. సిక్కిం, సి. కేరళ, డి. జమ్మూ మరియు కాశ్మీర్. ఆన్సర్ ఏ. గోవా. ఎక్స్ప్లెనేషన్. భారతదేశంలో వైశాల్యం పరంగా గోవా అతి చిన్న రాష్ట్రం. ఇది సుమారు 3702 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. 2. భారతదేశంలో జాతిపిత అని ఎవరిని పిలుస్తారు? ఏ. జవహర్లాల్ నెహ్రూ, బి. సర్దార్ పటేల్, సి. సుభాష్ చంద్రబోస్, డి. మహాత్మా గాంధీ. ఆన్సర్ డి. మహాత్మా గాంధీ. ఎక్స్ప్లెనేషన్. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కారణంగా మహాత్మా గాంధీని భారతదేశంలో జాతిపిత అని పిలుస్తారు. 3. చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి మానవ సహిత మిషన్కు ఏ అంతరిక్ష సంస్థ నాయకత్వం వహించింది? ఏ. నాసా, బి. ఇస్రో, సి. రోస్కోస్మోస్, డి. సిఎన్ఎస్ఏ. ఆన్సర్ ఏ. నాసా. ఎక్స్ప్లెనేషన్. జూలై 20, 1969న చంద్రునిపై అడుగుపెట్టిన నాసా అపోలో 11 మిషన్ మొదటి విజయవంతమైన మానవ సహిత మిషన్. 4. పాక్ జలసంధి ఏ రెండు దేశాలను వేరు చేస్తుంది? ఏ. భారతదేశం మరియు శ్రీలంక, బి. భారతదేశం మరియు బంగ్లాదేశ్, సి. భారతదేశం మరియు మాల్దీవులు, డి. భారతదేశం మరియు పాకిస్తాన్. ఆన్సర్ ఏ. భారతదేశం మరియు శ్రీలంక. ఎక్స్ప్లెనేషన్. పాక్ జలసంధి భారతదేశంలోని తమిళనాడును శ్రీలంకలోని జాఫ్నా జిల్లా నుండి వేరుచేసే జలసంధి. 5. భారతదేశ జాతీయ పుష్పం ఏమిటి? ఏ. గులాబీ, బి. లిల్లీ, సి. కమలం, డి. మల్లె. ఆన్సర్ సి. కమలం. ఎక్స్ప్లెనేషన్. కమలం భారతదేశ జాతీయ పుష్పం. ఇది స్వచ్ఛత మరియు అందాన్ని సూచిస్తుంది. 6. ఈ క్రింది వారిలో భారతదేశ ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు? ఏ. జవహర్లాల్ నెహ్రూ, బి. సుభాష్ చంద్రబోస్, సి. సర్దార్ వల్లభాయ్ పటేల్, డి. భగత్ సింగ్. ఆన్సర్ సి. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎక్స్ప్లెనేషన్. స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని ఏకం చేయడంలో ఆయన పాత్రకు గాను సర్దార్ వల్లభాయ్ పటేల్ను భారతదేశ ఉక్కు మనిషి అని పిలుస్తారు. 7. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత ఎవరు? ఏ. సిఎన్ఆర్ రావు, బి. ఏపీజే అబ్దుల్ కలాం, సి. ఆర్కే నారాయణ్, డి. విక్రమ్ సేథ్. ఆన్సర్ బి. ఏపీజే అబ్దుల్ కలాం. ఎక్స్ప్లెనేషన్. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది భారత మాజీ రాష్ట్రపతి మరియు ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఏ. పి. జె. అబ్దుల్ కలాం రాసిన ఆత్మకథ. 8. భారత రాజ్యాంగం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఏ. 1947, బి. 1950, సి. 1952, డి. 1951. జవాబు బి. 1950. వివరణ. భారత రాజ్యాంగం జనవరి 26, 1950న ఆమోదించబడింది. ఇది భారత గణతంత్రం అధికారికంగా ప్రారంభానికి గుర్తుగా ఉంది. 9. భారతదేశంలో అతి పొడవైన నది ఏది? ఏ. గంగా, బి. యమున, సి. బ్రహ్మపుత్ర, డి. గోదావరి. ఆన్సర్ ఏ. గంగా. ఎక్స్ప్లెనేషన్. గంగా అని కూడా పిలువబడే గంగా భారతదేశంలో అతి పొడవైన నది. ఇది 2500 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. 10. భారతదేశ మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? ఏ. ఇందిరా గాంధీ, బి. సరోజిని నాయుడు, సి. ప్రతిభా పాటిల్, డి. రాజకుమారి అమృత్ కౌర్. ఆన్సర్ సి. ప్రతిభా పాటిల్. ఎక్స్ప్లెనేషన్. ప్రతిభా పాటిల్ భారతదేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి అయ్యారు. 2007 నుండి 2012 వరకు సేవలందించారు.